మనిషి కొట్టే దెబ్బ కన్నా మాటకి ఎక్కువ పదును ఉంటుందంటండి. అదేంటంటారా? ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకోండి, మనకు గాయం అయిందనుకోండి, దానికి ఆయింట్మెంట్ పెట్టో ఏదో పౌడర్ పెట్టో వెంటనే మానిపేసుకుంటాం. అది అప్పుడు కొట్టాడు అంతే, అప్పుడు ఆ దెబ్బ తగిలింది తగ్గిపోయింది అనుకుంటాం. అదే ఒక్క మాట కానీ అన్నారనుకోండి మనల్ని, అది మనం వాళ్ళతో కలిసి ఉన్నంత కాలం, వాళ్ళు మనకి ఎదురుపడినంత కాలం గుర్తొస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టినా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోమంట, అది నొప్పి వచ్చినంతసేపే గుర్తుపెట్టుకుంటాము. ఒకవేళ నొప్పి తగ్గిపోయింది అనుకో, ఇంక గుర్తుపెట్టుకోవడం మానేస్తాము. అదే మాట అనుకో, పదే 10 సార్లు వాళ్ళ పేరు గుర్తొచ్చినా మనకు ఆ మాట గుర్తొస్తుంది అనమాట. వీళ్ళు అప్పుడు ఆ మాటతో అంత బాధ పెట్టారు కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి అనేసి. అలాగని తిరిగి ప్రతీకారము తీర్చుకోలేము, మాట అనలేము, ఇంక నోరు మూసుకొని ఉండడమే. మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో కర్రీ ట్రై చేస్తారా లేదా చెప్పండి. అదేంటి, శనగపప్పు దొండకాయ కూర. టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు రోటీలోకైనా రైస్లోకైనా బాగానే ఉంటుంది. మేమైతే ఇలా వండుకుంటాము. మీరైతే ఎంతమంది ఇలా ట్రై చేశారో, లేకపోతే ఏ విధంగా వండుకుంటారో నాకు కామెంట్ చేయండి. మన వీడియోస్ కానీ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్ బాయ్.